దేవుని మహాప్రభు చొప్పున మరొకసారి మనం ఆయన సన్నిధిలో చేరి ఆయన ఆరాధించే ఒక విశేషమైన భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. చదివిన లేఖన భాగంలో నుంచి ఈరోజు ఒక అంశాన్ని మనం నేర్చుకోవాలి. అదే నిప్పించుకో నేర్చుకోనండి. ఫ్యాను అది పాడైపోయింది కదా, కొంచెం ఇబ్బంది ఉందా? దేవుడు పరిశుద్ధుడు అనే అంశం గురించి కొద్ది నిమిషాలు నేర్చుకున్నాం. దేవుడు పరిశుద్ధుడు. దేవుని గురించి కొన్ని పాఠాలు నేను చెప్తాను. గతంలో మీరు విన్నా సరే మరొకసారి వాళ్ళు కొద్ది నిమిషాలు కూలంకుశంగా సందేశం గురించి నేర్చుకుంటాం. దేవునితో మనం సహవాసం చేయాలంటే, దేవునితో మనం కలిసి నడవాలంటే దేవుడు ఏమై ఉన్నాడు అనే సంగతి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. దేవుని స్వభావం మనకు తెలియకుండా, దేవుడు ఏమైనాడో తెలియకుండా సహవాసం అనేది కుదిరే అవకాశం లేదు. దేవుడు కూడా ఏం కోరుకుంటున్నాడంటే, తనని ఎలా తెలుసుకోవాలని పరమదేవుడు కోరుకుంటున్నాడంటే, దేవుని గురించి ప్రతి మనిషి కూడా పరిశీలనగా తెలుసుకోవాలని పరమ తండ్రి కోరుకుంటున్నాడు. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయంలో దేవుడు తన గురించి ఎలా తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. 23వ వచనం చదవండి ఒకసారి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23, 24 వచనాలు. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అంటే భౌతికమైన వాటిని బట్టి ఏ మనిషి కూడా ఏం చేయకూడదు అంటాడు అక్కడ, అతిశయించకూడదు. జ్ఞానాన్ని బట్టి కానీ, బలాన్ని బట్టి కానీ, ఐశ్వర్యాన్ని బట్టి కానీ, లేకుంటే నీకున్న హోదాను బట్టి కానీ, నీకున్న స్థితిని బట్టి కానీ, భౌతిక సంబంధమైనది, శరీర సంబంధమైనది, అది ఏదైనా సరే దేనిని బట్టి కూడా ఒక మనిషి ఏం చేయకూడదు, అతిశయించకూడదు. అది అతనికే వ్యక్తిగతంగా ఎవరైతే అతిశయిస్తారో ఆ వ్యక్తికి అది ప్రమాదం అన్నమాట. అతనే నష్టపోతుంటాడు. కాబట్టి గ్రంథం ఇచ్చే సందేశం ఏంటంటే, లౌకికమైన వాటిని బట్టి, లోక సంబంధమైన వాటిని బట్టి ఏ మనిషి కూడా ఏం చేయకూడదు అంటాడు, అతిశయించకూడదు. అతిశయ కారణం ఒకటి ఉంది. దేన్ని బట్టి అతిశయించాలి? నెక్స్ట్ 24వ వచనం. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. అంటే దేవుని ఎలా తెలుసుకోవాలంట తమ్ముడు రాంబాబు? దేవుని ఎలా తెలుసుకోవాలంట అక్కడ? పరిశీలనగా అంటే కదా, పరిశీలనగా తెలుసుకోవాలంట. ఏదైనా ఒక వస్తువు కొనడానికి వెళ్ళామనుకో, పరిశీలించి వస్తువుని తీసుకుంటావా, లేకుంటే షాప్ అతను ఇచ్చింది తీసుకుంటావా? ఒక మెటల్ వస్తువు కానీ, ఒక మెటల్ వస్తువు కొనాలని షాప్కి వెళ్ళామనుకో, ఆ మెటల్ వస్తువుని కూడా మనం ఏం చేస్తాము, 4 వైపులు చూస్తాం కదా. ఆ వస్తువుని 4 వైపులు చూడటం. లేకుంటే ఒక కూరగాయలు కొనాలి, మార్కెట్కి వెళ్ళాం, ఫ్రూట్స్ కొనాలి, కూరగాయలు కొనాలి. ఆ ఫ్రూట్స్ కొనాలన్నప్పుడు కూడా ఎలా చూస్తాం అన్నమాట, దాన్ని పరిశీలించి తీసుకుంటాం. ఏమన్నా కుళ్ళిపోయినవా, లేకుంటే ఏమన్నా డాగులు మచ్చలు ఏమైనా ఉన్నాయా అని. బట్టలు కొనడానికి వెళ్ళామనుకో, ఆ బట్టలు కొనడానికి వెళ్ళినప్పుడు కూడా ఆ వస్త్రాలని ఎలా చూసి మనం తీసుకుంటాము, పరిశీలించి. ఆ వస్త్రం ఎలాగుంది, అది స్పన్నా, లేకుంటే కాటనా, లేకుంటే సిల్క్ ఏమైనా కలిసిందా,
లేకుంటే మందంగా ఉందా, ఇది చెమటని పీల్చుదా, లేకుంటే ఇది ఏమైనా శరీరానికి మంట కలగజేస్తుందా అని ఏం చేస్తారు వస్త్రాలని పరిశీలిస్తుంటారు. అంటే ఒక ఒక ఫ్రూట్స్ కొనాలన్నా పరిశీలనగా కొంటుంటారు, బట్టలు కొనాలన్నా ఒక పరిశీలన ఉంది, ఒక మెటల్ వస్తువు కొనాలన్నా సరే ఎంతో పరిశీలన ఉంది. దేవుని దగ్గరకు వచ్చేసరికి, దేవుని యొక్క వాక్యం దగ్గరకు వచ్చేసరికి మాత్రము ఈరోజు మనుషులు ఏం చేయట్లేదు, ఏ మాత్రం కూడా పరిశీలనగా తెలుసుకోలేకపోతున్నారు. ఏ సంఘం అయితే ఏమైంది బ్రదరు, ఏ దేవుడైతే ఏమైంది బ్రదరు, అందరు దేవుళ్ళు ఒకటే కదా, వీళ్ళు ఆ దేవుడు ఈ దేవుడు అంటాడు, అందరు దేవుళ్ళు ఒకటే కదా, లేకుంటే ఏ సంఘం అయితే ఏం కాదు కదా. ఎందుకని ఇక్కడికి వచ్చేసరికి అలా ఆలోచిస్తారు మనుషులు? ఒక 50 రూపాయలు కూరగాయలు, ఆఫ్టర్ ఒక 50 రూపాయలు వస్తువుని ఎంతో పరిశీలన చేస్తున్నావు నువ్వు. మరి నిత్య జీవాన్ని పోవాలంటే, పరలోకం పోవాలంటే ఆ దేవుడు ఎవరో, దేవుని యొక్క వాక్యం ఏంటో కూడా ఎలా తెలుసుకోవాలంట? పరిశీలనగా తెలుసుకోవాలి. యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటున్న బట్టి, అంటే దేవుణ్ణి పరిశీలనగా తెలుసుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని కూడా ఎలా తెలుసుకోవాలి? అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం చూడండి ఒకసారి, మీకు తెలిసిన మాట. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 10-11 వచ్చిన. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 10-11 వచ్చిన. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును సీలయును బెరయకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయను చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతి దినము లేఖనములను పరిశోధించుచూ వచ్చిరి. ఏం చేశారంటండి సీను గారు? ప్రతిదినం వాళ్ళు ఏం చేశారంటే లేఖనాలని పరిశోధించారంట. ఎవరు చెప్పిన వాక్యాన్ని? పౌలు చెప్పిన వాక్యాన్ని. పౌలును సీలయను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినము వాళ్ళు ఏం చేశారంట? లేఖనములను పరిశోధించారు. అలాగున్నవో లేవో, ఇది వాక్యానుసారమేనా కాదా, ఇది బైబిల్లో ఉందా లేదా, ఇది బైబిల్ అనుసారంగా చెప్తున్నాడా, ఇతను వాక్యానుసారంగా చెప్తున్నాడా అంటే దేవుణ్ణి ఎలా తెలుసుకోవాలంటే దేవుణ్ణి పరిశీలనగా తెలుసుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని కూడా పరిశీలనగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పరిశుద్ధుడు అనే మాటకు అర్థం ఏంటి? పరిశుద్ధుడు అనే మాటకు అర్థం ఏంటంటే ప్రత్యేకింపబడినవాడు. ప్రత్యేకింపబడినవాడు లేదా పాపము లేనివాడు. పరిశుద్ధుడు అనే మాటకు అర్థం ఏంటంటే ప్రత్యేకించబడినవాడు లేదా పాపము లేనివాడు. దేవుడు పరిశుద్ధుడు. దేవుడు ఎలాంటి వాడు అంటే దేవుడు పరిశుద్ధుడు అని మాట్లాడతాడు. దేవుడు పరిశుద్ధుడని తనకు తానుగా చెప్పుకున్నాడు. ఒకసారి లేవీకాండంలో చూడండి ఒకసారి. దేవుడు పరిశుద్ధుడని తనకు తానుగా చెప్పుకున్నట్లు మనం చూడవచ్చు. లేవీకాండము 19వ అధ్యాయం. లేవీకాండము 19వ అధ్యాయం 1-2 వచ్చిన చదువు ఒకసారి. మరియు 1-2 వచ్చిన. మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చాను, ఇశ్రాయేలీయులు ఇట్లు చెప్పుము, మీరు పరిశుద్ధులై ఉండవలెను. మీ దేవుడునైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. అంటే నేను పరిశుద్ధుడిని అంటే ఇక్కడ మాట్లాడే వ్యక్తి ఎవరు? దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడితే ఇశ్రాయేలు ప్రజలతో ఏమంటారంటే, ఇశ్రాయేలు ప్రజలారా మీరు పరిశుద్ధులై ఉండాలి. ఎందుకు? మీ దేవుడునగు యెహోవా అనే నేను కూడా ఎలాంటి వాడిని? నేను పరిశుద్ధుడిని. అంటే దేవుడు పరిశుద్ధుడని తనకు తానుగా చెప్పుకున్నట్లు మనం చూడవచ్చు. 2, దేవుడు పరిశుద్ధుడని యేసుక్రీస్తు వారు కూడా మాట్లాడినట్లు మనం చూడవచ్చు. యోహాను సువార్త చూడండి ఒకసారి 17వ అధ్యాయంలో, కొత్త నిబంధనలో యోహాను సువార్త. యేసుక్రీస్తు వారు చెప్పారు,
యోహాను సువార్త 17వ అధ్యాయము 11వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 11వ వచనం. నేను ఎక్కడో లోకములో ఉండను కానీ నేను ఎకనో లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు. వీరు లోకములో ఉన్నారు. నేను నేను మీ యొద్దకు వచ్చుతున్నాను. నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి. అక్కడ మాట్లాడే వ్యక్తి ఎవరు? బుజ్జి, అక్కడ మాట్లాడుతున్న వ్యక్తి ఎవరా? యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ఎవరితో మాట్లాడుతున్నాడు? తండ్రితో మాట్లాడుతున్నాడు. తండ్రిని ఏమని పిలుస్తున్నాడు? పరిశుద్ధుడైన తండ్రి. పరిశుద్ధుడైన తండ్రి అంటే యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ దేవుడు పరిశుద్ధుడు అని తెలియచేయటం కూడా మనం చూడవచ్చు. అలాగే దూతలు కూడా ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం చూడ ఒకసారి. దూతలు కూడా దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడటం కూడా మనము చూడవచ్చు. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనం. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునకు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రి మగళ్ళు చెప్పుచుండెను. రాత్రి మగళ్ళు మన సమయం చూస్తే 24 గంటలు కూడా 24 గంటలు రాత్రి పగలు కూడా ఈ దూతలు ఏం చేస్తారంటే పరలోకంలో ఏమంటారంటారా? ఇదిగో మన సర్వాధికారి దేవుడునకు ప్రభువు పరిశుద్ధుడు 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 అంటే దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. దేవుడు పవిత్రుడై ఉన్నాడు. ఆయనలో ఎలాంటి పాపం కానీ, ఆయనలో ఎలాంటి మచ్చ కానీ, ఆయనలో ఎలాంటి మరక కానీ, అపవిత్రత కానీ కనిపించదు. ఆయన పవిత్రుడు, ఆయన నిర్మలమైన వ్యక్తి, ఆయన స్వచ్ఛమైన వాడు. దేవుడు ఎలాంటి దోషం మరక అనేది పరమదేవుల్లో ఏమాత్రం కూడా కనిపించే అవకాశమో లేదు. దేవుడు పరిశుద్ధుడు. నెక్స్ట్ 4 అక్కడే 6వ అధ్యాయం చూడు ఒకసారి. అక్కడే ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. 6వ అధ్యాయము 10వ వచనం. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా. ఎవరు పిలుస్తున్నారు అక్కడ? అక్కడ మాట్లాడేది ఎవరు? వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా అంటాడు. ఇంతకు అక్కడ మాట్లాడేది ఎవరు? 9వ వచనం చదువు. ఎవరు అర్థమైతే? ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచి తిని. వారు అంటే ఎవరింతకు వాళ్ళంటే అక్కడే ఉంది కదా బాబు, చెప్పండి. వారు అంటే అక్కడ చెప్పాడు కదా 9వ వచనంలో. వారు 10వ వచనంలో ఏమన్నాడు? వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా అని పరమదేవునికి మొరపెట్టుకుంటున్నారు. వాళ్ళు పరమదేవుణ్ణి పిలుస్తున్నారు. వాళ్ళు ఏమని పిలుస్తున్నారు? పరమదేవుణ్ణి పరిశుద్ధుడని పిలుస్తున్నారు. ఇంతకు ఎవరంట వాళ్ళు? దేవుని వాక్యము నిమిత్తమును. అంతేనా? దేవుని వాక్యము నిమిత్తమును. రెండోది తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచుతని. వధించడం అంటే అర్థం ఏంటి? వధించారు. ఒక గొర్రె ఎలాగైతే వధించబడుతుండదో, ఈ మటన్ కొట్లు ఏం చేస్తారు? గొర్రెని వధించేస్తారు కదా. అలా క్రైస్తవులు ఏం చేయబడ్డారంట అంటే ఆ మటన్ కొట్లో ఒక గొర్రెని ఆ కషాయవాడు వధించినట్లు క్రైస్తవులు ఆ విధంగా వధించబడ్డారు. దేనికోసం? తప్పు చేసినందుక? పాపం చేసినందుక? దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును. అంటే కేవలం క్రైస్తవులైనందుకే ఆ బాధ. కేవలం సువార్త ప్రకటిస్తున్నందుకే ఆ బాధ. కేవలం క్రీస్తు యేసు యొక్క పక్షాన నిలబడ్డందుకే వాళ్ళు ఏం చేయబడ్డారు?
తప్పు చేసినందుకు కాదు, వాళ్ళు ఏదో నేరం చేసినందుకో తప్పు చేసినందుకో వధించబడలేదు, ప్రభుత్వం మరణశిక్ష వేయలేదు. కేవలం యేసుక్రీస్తు యొక్క పక్షాన్ని నిలబడి ధైర్యంగా సువార్తను ప్రకటించి యేసుక్రీస్తుని వెంబడిస్తున్నందుకే వాళ్ళు ఏం చేయబడ్డారు? ఒక వధ జరిగిపోయింది అనమాట. అంటే వాళ్ళంట ప్రాణాలను కూడా ప్రేమించేవాళ్ళు కాదంట కృష్ణమూర్తన. అసలు వాళ్ళ ప్రాణం మీద కూడా ప్రీతి అనేది లేదు. ఈరోజు మన భారతదేశం యొక్క సరిహద్దుల్లో ఉండి ఆ సైనికులు కూడా ప్రాణం మీద ప్రీతి ఉంటుందా? ఉండదు. కానీ నిజదేవుణ్ణి నమ్మిన నీకు నాకు మాత్రం ప్రాణం మీద ఎంత తీపి. ఈరోజు నిజదేవుణ్ణి ఎరిగి ఒకవేళ మరణం అంతం కాదనే సంగతి నీకు నాకు తెలుసు కదా. మరణం అంతం కాదు, మరణం నాశనం కాదు. మరణించిన వెంటనే ఒక వ్యక్తి విశ్రాంతిలోనికి వెళ్తాడనే సంగతి తెలిసి కూడా ఈరోజు మనం ఏం చేస్తామంటే మరణం అంటే మనకి ఎంత తీపో ఈరోజు మనకి, క్షమించండి, ప్రాణం అంటే మనకి ఎంత తీపి, మరణం అంటే మాత్రం మనకి భయం. కానీ ఆ కాలపు శ్రోతలంట భయపడిన వాళ్ళు కాదంట. జరగమ్మా కొంచెం గొడవ. ఒకసారి 12వ అధ్యాయం చూడండి. ఒకసారి అక్కడనే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 11వ వచనం. వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. ప్రాణాన్ని ప్రేమించిన వారు కాదు వాళ్ళు. ప్రాణాన్ని ప్రేమించేవాళ్ళు కాదు వాళ్ళు. ప్రాణాన్ని ప్రేమించేవాళ్ళు కాదు. ప్రాణాన్ని ఏం చేశారంటారా వాళ్ళు? ఈరోజు ఇక్కడ కూర్చున్న నువ్వు నేను ప్రాణాన్ని ప్రేమిస్తున్నావు, ప్రేమించట్లేదా? దేనికి ప్రేమిస్తున్నావు నువ్వు నేను? భవిష్యత్తు ప్రాణాన్ని ప్రేమించేవాడికి ఉంటుందా, జీవాన్ని ప్రేమించేవాడికి ఉంటుందా? పేతురుపత్రికలో గుర్తొస్తుందా? ఎన్నోసార్లు చదివాం. పేతురుపత్రికలో ఒక అద్భుతమైన మాట ఉంటాడు. భవిష్యత్తు అనేది ప్రాణాన్ని ప్రేమించేవాడికి మంచి భవిష్యత్తు ఉందా, జీవాన్ని ప్రేమించేవాడికి మంచి భవిష్యత్తు ఉందా? మాకు మంచి రోజులు ఎప్పుడు వస్తాయి బ్రదరు అంటారు కొంతమంది. ఎప్పుడు వస్తాయి మంచి రోజులు? మాకు మంచి రోజులు రావాలంటే దేవుడు ఏం చెప్పాడు తెలుసా? చదువు అన్నమాట. 1 పేతురు 3వ అధ్యాయం ఒక అద్భుతమైన మాట. మంచి రోజులు రావాలి బ్రదరు మాకు. మంచి దినాలు ఎప్పుడు వస్తాయి మాకు? ఇవన్నీ కష్టాలన్నీ పోయి, ఈ బాధలన్నీ పోయి మాకు మంచి రోజులు రావాలి అంట. లోకాన్ని ప్రేమిస్తే నీకు మంచి రోజులు రావో. మరి ఏం చేయాలి? చదువు 3వ అధ్యాయము 10వ వచనం చదువు. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చాలు. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు. మంచి దినములు చూడగోరువాడు అంటే భవిష్యత్తు గురించి మాట్లాడుతుందా, ప్రస్తుతం గురించి మాట్లాడుతున్నారా? భవిష్యత్తు గురించే కదా బాబు. సార్ వింటారా మేషయ్య గారు? అక్కడ కూడా అంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు. జీవమును ప్రేమించి మంచి దినమును చూడగోరువాడు. మంచి దినాలు అంటే భవిష్యత్తులో నీకు మంచి దినాలు రావాలంటే నువ్వు దేన్ని ప్రేమించాలి? నువ్వు జీవాన్ని ప్రేమించాలి. లోకాన్ని ప్రేమించకూడదు. నువ్వు ప్రాణాన్ని ప్రేమించకూడదు. లోకాన్ని ప్రేమించేవాడికి, ప్రాణాన్ని ప్రేమించేవాడికి భవిష్యత్తు లేదో, వాడికి మంచి రోజులు లేవు. ఏ మాత్రం కూడా మంచి రోజులు లేవు. ఏం చేయాలి మరి? ఏం చేయాలని? నువ్వు జీవాన్నే ప్రేమించాలి, నువ్వు ప్రాణాన్ని ప్రేమించకూడదు అంటాడు. కాబట్టి ప్రాణాన్ని ప్రేమించకుండా ప్రాణాన్ని యేసుక్రీస్తు కొరకు తృణప్రాయంగా ఎంచుకొని ఎవరైతే వధించబడ్డారో ఆ వధించబడిన ఆత్మలు కూడా దేవుని ఏమని పిలుస్తున్నారా? పరిశుద్ధుడా అంటే వారి గురించి వధించబడిన ఆత్మ అని రాసుకున్నారు. వధించబడిన ఆత్మలు. కాబట్టి వధించబడిన ఆత్మలు కూడా దేవుణ్ణి పరిశుద్ధుడిగా చూపిస్తున్నట్లు మనం చూడవచ్చు. 2, దేవుని నామము పరిశుద్ధమైనదని మాట్లాడుతుంటారు. 111వ కీర్తన చూడు ఒకసారి. 111వ కీర్తన. దేవుని యొక్క నామం కూడా ఎలాంటి నామం అంటే అది 111వ కీర్తన 9వ వచనం.
111వ కీర్తన 9వ వచనం. ఆయన తన ప్రజలకు ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయువాడు. విమోచనము కలుగజేయవాడు. తన నిబంధన ఆయన నిత్యముగా ఉండనించువాడు. ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. పరిశుద్ధమైన నామం ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో పరిశుద్ధమైన నామం ఎవరిదంటే దేవుని నామం. దేవుని యొక్క నామాన్ని, దేవుని నామం ఎలాంటిదంటే పరిశుద్ధమైన అంటారు. అంటే దేవుడు ఒక నామాన్ని ధరించాడు. దేవుడు ధరించిన నామం ఏంటి? సత్యవదక్క, దేవుని నామం పేరు. దేవుని నామం అంటే ఏంటి? ఆయన పేరు ఏంటి? ఇంటికి పరిశుద్ధుడు అని చెప్పమాకండి. ఆయన నామం పరిశుద్ధమైందన్నా నేను. పరిశుద్ధుడు అనేది పేరు కాదు. పరిశుద్ధుడు అనేది పేరా? అది వ్యక్తిత్వం, స్వభావం. అది పరిశుద్ధుడు అనేది పేరు కాదు అనమాట. పరిశుద్ధుడు అనేది ఎలా ఏంటిదంటే ఆయన వ్యక్తిత్వం, అది ఆయన స్వభావం, అది అనమాట, ఆయన లక్షణం అది. అంటే దేవుడు ధరించిన నామం కూడా ఎలాంటి నామం అంటే అది పరిశుద్ధమైన నామం అన్నాడు. ఎందుకు దేవుడు ధరించిన నామం ఇది? దేవుడు ఒక నామాన్ని ధరించాడు. ఇప్పుడు నీకు నాకు కూడా పేరు ఉంది కదా, పిల్లలకు కూడా పేరు పెట్టాం కదా. ఆ పరమదేవుడు కూడా ఏం చేశారంటే ఒక నామాన్ని ధరించాడు. ఆ నామము కేవలం ఆయనకు మాత్రమే సొంతం అన్నమాట. ఏ నామం అది? ఏంటి అది కూడా చెప్పరా? 83వ కీర్తన చూడు ఒకసారి. 83వ కీర్తన, అక్కడ 83వ కీర్తన 18వ వచనం. యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడు అని వారు ఎరుగుదురుగాక. యెహోవా అను నామము ధరించిన దేవుని నామం. దేవుని నామం ఏంటంటే మేషయ్య గారు యెహోవా సార్, అంతే కదా అక్కడ ఉంది. యెహోవా అను నామం ఇది ఆయనకి మాత్రమే సొంతం అన్నమాట. ఈ నామం ఎలాంటి నామం అంటామా? పరిశుద్ధమైంది. అందుకే 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ గుర్తుందండి సీని గారు? 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటి? నీ దేవుడని యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా నామాన్ని ఎవరైతే వ్యర్థంగా ఉచ్చరిస్తారో యెహోవా వారిని నిర్దోషినిగా ఎంచడు. ఒకరోజు అరణ్యంలోనంట యెహోవా నామాన్ని ఒక వ్యక్తి వ్యర్థంగా ఉచ్చరించేస్తే ఏం చేశాడు? ఏం చేయమన్నాడు దేవుడు? రాళ్ళతో కొట్టి. అంత పవర్ఫుల్ అనమాట ఆయన నామం. ఎట్ట పెడితే అట్ట నోటికి యెహోవా నామాన్ని అబద్ధ ప్రమాణం కూడా చేయకూడదు. మరలా ధర్మశాస్త్రంలో మాట్లాడుతుంటాడు, యెహోవా నామాన్ని బట్టి అబద్ధ ప్రమాణం చేయకూడదు. యెహోవా నామాన్ని వ్యర్థంగా ఉపయోగించావా అంటే నమ్మించడానికి కొంతమంది దేవుని పేరు అడుగుంటారు కదా. అంటే మోసం చేసి అబద్ధం ఆడి నమ్మించడానికి వాళ్ళు ఏం చేస్తారు? ఎవరి పేరు అడుగుంటారండి? దేవుని పేరు అడుగుంటారు. దేవుని తోడండి, నేను బైబిల్ మీద ప్రమాణం చేస్తానండి, లేకుంటే దేవుని ఇంకా నష్టం, ఇంకా వాడి ప్రమాదం. అది ప్రమాదంలోనికి వెళ్ళిపోతున్నాడు ఆ మనిషి. ఎక్కువ ప్రమాదంలోనికి వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే దేవుని నామాన్ని ఆ మనిషి ఎలా ఉపయోగించుకుంటున్నాడు? తన స్వార్థానికి ఉపయోగించుకుంటున్నాడు. తన స్వార్థానికి, తన స్వలాభానికి ఆ నామాన్ని ఉపయోగించుకుంటున్నాడు. నోటుకు వచ్చినట్లు యెహోవా నామాన్ని ఉపయోగించకూడదు, దేవుని నామాన్ని. ఇప్పుడంటే ప్రింటింగ్ ప్రెస్ వచ్చింది కాబట్టి మనకి బైబిల్ సులువుగా ముద్రించబడుతుంది. కానీ పూర్వకాలంలో ఏం చేశారనమాట? శాస్త్రులు ఏం చేసేవాళ్ళు? ప్రతులు రాసేవాళ్ళు అనమాట, చేతిరాత రాసేవాళ్ళు అనమాట. అప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా? చరిత్ర ఏమంటుందంటే యెహోవాని పేరు రాయాలనుకోమా, వాళ్ళు ఏం చేస్తారంట, వాళ్ళు లేచంట స్నానం చేసి ఆ పెన్ను కడిగేసి, ఒకవేళ నోటితో ఆ పలకలనుకో నోటిని 7 సార్లు పొక్కలించి నోటిని 7 సార్లు కడుక్కొని యెహోవాని నామాన్ని ఉపయోగిస్తారంట. అంత సులువుగా ఉపయోగించారంట వాళ్ళు. ఒకవేళ ఆ నామాన్ని నోటితో పలకాలంటేనేమో సుమారు 7 సార్లు నోటిని కడుక్కుంటారంట. అప్పుడు యెహోవా నామాన్ని ఉపయోగిస్తారు. ఒకవేళ ఆ యెహోవా నామాన్ని రాయాలనుకో స్నానం చేసి మాత్రమే రాస్తారంట ఆ నామాన్ని. కానీ ఈరోజు మనం ఎలా ఉపయోగిస్తున్నాం నామాన్ని? మన నోరు ఎలాంటి మాటలు పలుకుతుంది ఒకసారి. అయినా సరే ఈ నోటితో ఏం చేస్తుంటాం? అందుకే యాకోబు అంటాడు, దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతిస్తారు, దీనితో దేవుని పోలిక పుట్టిన మనుషుల్ని శపిస్తారు. ఒక పక్క దేవుణ్ణి స్తుతిస్తారు, మనుషుల్ని శపిస్తారు. ఏంటిది? నాలుకైనా నోరేనది? నోరేనది.
ఇప్పుడు వాళ్ళు దేవుని పేరుని అంతగా చూసుకుంటుంటే ఇశ్రాయేలీలు, ఈరోజు దేవుని పేరు అంటే ఈరోజు నీకు నాకు లెక్కలేదు. ఇష్టం వచ్చినట్టు దేవుని పేరు వాడతాం, ఇష్టం వచ్చినట్టు దేవుని పేరు వాడతాం. స్వార్థానికి స్వలాభానికి దేవుని పేరు వాడుకుంటే నువ్వు ఇంకా నువ్వు గోతులకి ఇంకా వెళ్ళిపోతున్నావు. నువ్వు నీకు ఆ క్షణం మేలు జరగచ్చు అంతేనరా. నీకు ఆ ఒక్క నిమిషము లేకుంటే ఆ ఒక్క గంట లేకుంటే ఆ ఒక్క రోజు లేకుంటే ఈ 4 రోజులు లేకుంటే ఈ జీవితకాలం బట్టికి నీకు మేలు జరగచ్చేమో, కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నువ్వు ఇంకా ప్రమాదానికి వెళ్ళిపోతున్నావు. ఎందుకు? దేవుని నామం నువ్వు స్వార్థం కోసం ఉపయోగించుకున్నావు కదా. ఆయన నామం ఎలాంటిదంట? పరిశుద్ధమైనది, పూజింపదగినది, పూజింపదగినది, పూజింపదగినది. గురువుల్ని గౌరవించాలి, కానీ పూజ్యులు అనే పదాన్ని మాత్రం ఉపయోగించకూడదు. మళ్ళీ అపార్థం చేసుకోవాలి. ఎందుకంటే మనకి విద్య నేర్పిన వాళ్ళని ఏం చేయాలా? గౌరవించాలి. కానీ వాళ్ళు పూజ్యులా కాదు, వాళ్ళు పూజ్యులు కాదు. అంటే కొంతమంది తెలియక లోకంలో పూజ్యులు అనే పదాన్ని ఉపయోగిస్తారు. పూజ్యుడు ఎవరు? దేవుడు ఒక్కడే. ఈ విశ్వంలో దేవుడు ఒక్కడే పూజ్యుడు అనమాట. ఆయన ఒక్కడే పూజ్యుడు. కాబట్టి పూజ్యుడు అనే పదం కూడా ఎవరికి ఉపయోగించాలి? మనం ఆయనకే ఉపయోగించాలి. మరి గురువు గండి గౌరవించవచ్చు, అభిమానించవచ్చు, ఆయన సన్మానించవచ్చు, కానీ పూజ్యుడు మాత్రం దేవుని స్థానం ఇవ్వకూడదు అనమాట. దేవుని స్థానాన్ని ఎవరికి ఇవ్వకూడదు. తల్లిదండ్రులకైనా, గురువుకైనా, లేకుంటే దేవుని తర్వాతనే ఎవరైనా సరే. దేవుని తర్వాతనే తల్లిదండ్రులు, దేవుని తర్వాతనే గురువు. అలాగనే వాళ్ళు తృణీకరించమని అర్థం కాదు. మరలా నా మాటలు అర్థం చేసుకోవద్దు మీరు. అంటే ఆయన నామం పరిశుద్ధమైన మాట్లాడుతుంటారు. అలాగే దేవుడు నివసించే స్థలం కూడా ఏంటంట? దేవుని నివాస స్థలము పరిశుద్ధమైనది అంటారు. మనం ఉండే ఇల్లు ఎలా ఉంటుందా? మనం ఉండే ఇల్లు ఎలా ఉంటుంది? కొన్ని ఇల్లులు అద్దాలాగా ఉంటాయి, అంత శుభ్రంగా ఉంచుకుంటాడు అన్నమాట ఇల్లు. అంటే మనం ఉండే ఇల్లు ఎలాగ ఉండాలి? ఎంతో శుభ్రంగా నీట్గా ఉండాలి. మరి దేవుడు నివసించే స్థలం కూడా ఎక్కడో తెలుసా? దేవుని యొక్క నివాస స్థలం కూడా పరిశుద్ధమైనదని మాట్లాడుతుంటాడు. దేవుడు పరిశుద్ధమైన స్థలంలో నివసించేవాడు. ఆయన ఎక్కడ పడితే అక్కడ ఉండడు దేవుడు. యెషయా గ్రంథం 57వ అధ్యాయం చూడు ఒకసారి. యెషయా గ్రంథము 57వ అధ్యాయం. ఎండ ఇబ్బంది పడుతుందా? కొంచెం ఓడ్చుకోండి. ఇచ్చేవాళ్ళ తమ్ముడు ఎండ బాగా తీస్తుంది. ఫ్యాను చూడండి, ఈ వారం అన్నా చూపించాలి. శ్రవణ్ గుర్తు చేస్తూ వస్తారు. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనం చదువు ఒకసారి. దేవుడు ఎలాంటి వాడు చెప్తున్నాడు? మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధమైన స్థలములో నివసించువాడను. పరిశుద్ధ స్థలములో నివసించువాడను. దేవుడు ఎక్కడ నివసిస్తాడు? పరిశుద్ధ స్థలంలో నివసిస్తాడు. ఆయన నివాస స్థలం కూడా ఎలాంటిదంటే పరిశుద్ధమైనది. ఇప్పుడు మొట్టమొదటి దేవుని యొక్క నివాస స్థలం ఏది? మొదటగా దేవుని యొక్క నివాస స్థలం ఏది? పరలోకం. అంతే కదా. పరలోకం మొట్టమొదటిగా దేవుని యొక్క నివాస స్థలం. అంటే ఆ పరలోకం ఎలా ఉంటుంది? అది పరిశుద్ధమైంది. ఆ పరలోకం పరిశుద్ధంగా ఉంటుంది అనమాట. అలాగే దేవుని ఆలయం కూడా పరిశుద్ధమైనది. దేవుని ఆలయము పరిశుద్ధమైనది. ఒకసారి నిర్గమకాండం 25వ అధ్యాయం చూడు ఒకసారి. నిర్గమకాండం 25వ అధ్యాయము. దేవుని ఆలయము నా కొరకు ఒక పరిశుద్ధ స్థలం నిర్మించాలని దేవుడు కోరుకోవడం మనం చూడవచ్చు. అక్కడ 25వ అధ్యాయము 8వ వచనం చదువు సార్. 25:8. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మింపవలెను. పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. అంటే దేవుడు నివసించే స్థలం కూడా ఎలా ఉంటుందంటావా? అతి పరిశుద్ధమైంది కదా. తెలుసు కదా మీకు. చుట్టూ ఏముంటుంది? ఆవరణం, అంతేనా?
చుట్టూ ఆవరణం ఉంటుంది. ఇక్కడ తెర ఉంటుంది కదా, అడ్డ తెర. దీనికి ఏం పేరు? పరిశుద్ధ స్థలం. దీనికి ఏం పేరు? అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలం. గుడారంలో ఇదే సిస్టమ్ ఉంటుంది. యెరూషలేములో సొలొమోను దేవాలయం కట్టింది కూడా సేమ్ ఇదే మెజర్మెంట్ అనమాట. ఇదే ప్లాన్ తోటి దేవాలయం కట్టేస్తారు. అంటే ఈ పరిశుద్ధ స్థలంలో ప్రతిరోజు యాజకులు ఇక్కడికి వెళ్ళి సేవ చేస్తారు. సంవత్సరానికి ఒకసారి ఎక్కడికి వెళ్తాడు? అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడు. ఇది అడ్డ తెర అనమాట. ఇది అంటే దేవుడు ఎక్కడ ఉంటాడు కదా, అంతే కదా. ఇక్కడ ఒక మందసం ఉంటుంది. మందసం మీద కరుణాపీఠం ఉంటుంది. ఆ కరుణాపీఠం యొక్క మేఘంలో ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. అంటే దేవుడు నివసించే స్థలం ఎలా ఉండాలంటారా? అతి పరిశుద్ధ స్థలం. అంటే దేవుడు నివసించి సంచరించే స్థలం ఎలా ఉండాలంటే అతి పరిశుద్ధ స్థలం అంటాడు. అతి పరిశుద్ధ స్థలం. ఇప్పుడు మీ ఆఫీస్లోనికి చెప్పులు వేసుకొని పోతే, ఆఫీసు మంచి ఏసీ రూము, ఆఫీస్ నీట్గా ఉంది, బాగా చెప్పులు వేసుకొని పోతావా? వెళ్ళిపోవు అనమాట. అందుకే దేవుడు మోషేతో ఒక మాట అంటే కదా, అక్కడ సినాయి దగ్గర ఆ పొదలో దేవుడు ప్రత్యక్షమైనప్పుడు, మోషే నీవు నిలిచిన భూమి పరిశుద్ధ భూమి అది, కాబట్టి నువ్వు చెప్పలేడు. అంటే దేవుడు నివసించి దేవుడు సంచరించే స్థలం ఎలాంటిది? అది పరిశుద్ధమైన స్థలం. అంటే దేవుని ఆలయం పరిశుద్ధమైనది. దేవుని ఆలయం పరిశుద్ధమైనది. ఇప్పుడు క్రొత్త నిబంధన ప్రకారంగా దేవుని ఆలయం అంటే ఏది? కృష్ణమూర్తి గారు వాట్యా? క్రొత్త నిబంధన ప్రకారంగా దేవుని యొక్క ఆలయం అంటే ఏంటి? దేవుని యొక్క ఆలయం అంటే ఏంటి? పాత నిబంధనలో దేవుని ఆలయం ఏది? ఇది ఒక ప్రత్యక్షపు గుడారం. తర్వాత సొలొమోను కట్టిన దేవాలయం దేవుని యొక్క ఆలయం. ఇప్పుడు క్రొత్త నిబంధన ప్రకారంగా దేవుని యొక్క ఆలయం అంటే ఏది? ఈ బిల్డింగ్ దేవుని ఆలయమా? కాదు. ఇప్పుడు ఈ బిల్డింగ్ దేవుని ఆలయం కాదు. పాలరాతితో కట్టిన బిల్డింగులు కూడా దేవుని యొక్క ఆలయము కాదు. ఇంతకీ దేవుని ఆలయం ఏది? దేవుని ఆలయం ఏదంటే క్రొత్త నిబంధన ప్రకారంగా సంఘము. రాంబాబు తమ్ముడు, ఎక్కడుంది మనకి గ్రంథంలో? అందుకే ఫస్ట్ ఒక మాట చెప్పాను కదా, దేవుని ఎలా తెలుసుకోవాలి? పరిశీలనగా. దేవుని వాక్యం ఎలా తెలుసుకోవాలి? పరిశీలనగా. అసలు పౌలు చెప్పిన సంగతులు అలా ఉన్నవు లేవు అని ప్రతిదినం వాళ్ళు ఏం చేశారు? లేఖనాలను పరిశోధించారు. ఎంతకు దేవుని ఆలయం అంటే బిల్డింగా లేకుంటే సంఘమా? ఇప్పుడు మనకు తెలియాలంటే ఇప్పుడు ఎక్కడ పరిశీలన చేయాలి? లేఖనాలను పరిశీలన చేయాలి. ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం చూడు. ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. దేవుని ఆలయం అంటే ఏంటిది మామయ్య గారు? 3వ అధ్యాయం 16వ వచనం. మీరు దేవుని ఆలయం. మీరు అంటే అక్కడ చూసావా తమ్ముడు? 1 కొరింథీ 3వ అధ్యాయము 16వ వచనం. 1 కొరింథీ 3వ అధ్యాయము 16వ వచనం. ఎన్నో పేజీ నెంబర్ ఎంత? 147వ పేజీ పాత నిబంధనలో. క్షమించండి, కొత్త నిబంధనలు 147వ పేజీ. చదువు ఒకసారి, మళ్ళీ చదువు ఒకసారి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. మీరు దేవుని ఆలయం. అంతేనా అండి సిన్ను గారు? మీరు దేవుని ఆలయం. మీరు అంటే అది బహువచనం. సంఘంతో మాట్లాడుతున్న పౌలు అక్కడ. కాబట్టి కొరింథీలో ఉన్న సంఘస్థులారా, మీరు ఏమై ఉన్నారు? ఇదిగో మీరు దేవుని ఆలయం. అంటే సంఘమే దేవుని యొక్క ఆలయం. సంఘమే దేవుని ఆలయం. అప్పుడు దేవుని ఆలయం పరిశుద్ధంగా ఉండాలంటే అప్పుడు సంఘం ఎలా ఉండాలి అన్నా? సంఘం ఎలా ఉండాలన్నా? ఇప్పుడు సంఘం అంటే ఎవరు? ఇప్పుడు సంఘం అంటే ఎవరు? క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందినోళ్ళు కదా. అంటే ఎవరైతే పరిశుద్ధాత్మ కలిగిన దేహాలు ఒక చోట కూడుకుంటాయో అదే సంఘం అమ్మ. అదే దేవుని యొక్క ఆలయం. పరిశుద్ధాత్మ కలిగిన దేహాలు కావాలి మరలా. అందుకే అక్కడ ఏమన్నాడు? దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడు. దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. అంటే పరిశుద్ధాత్మ కలిగిన శరీరాలు, పరిశుద్ధాత్మ కలిగిన దేహాలు ఒక చోట ఒక గుంపుగా కూడుకున్నాం అనుకో, అదేమైపోద్ది? అప్పుడు దేవుని ఆలయం అయితే, దేవుని మందిరం అయితే అది దేవాలయం అయిపోతుంది.
అదే దేవాలయం. బిల్డింగు దేవాలయం కాదు, బిల్డింగు దేవాలయం కాదు. ఏది దేవాలయము? ఇదిగో క్రీస్తు యేసు యొక్క రక్తంలో కడగబడి, విమోచించబడి, పరిశుద్ధపరచబడి, ఆ పరిశుద్ధాత్మ కలిగిన దేహాలు ఒక 10 మంది కానీ, 20 మంది కానీ, 30 మంది కానీ, ఎంతమంది అయితే ఆ గుంపు కూడుకుంటారో ఆ గుంపే దేవుని యొక్క ఆలయం. అందరి దేహాలు కాదు. మరలా దేహాలు ఎవరు ఉండాలి? పరిశుద్ధాత్మ ఉండాలి. పరిశుద్ధాత్మ కలిగిన శరీరాలు ఒకచోట గుమికూడినప్పుడు అది దేవుని యొక్క ఆలయం ఏంటి అంటాడు. నెక్స్ట్ మాట వచ్చారు ఒకసారి 17వ వచనమా. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమైనది. దేవుని ఆలయం ఎలాగుందంట అంటే సంఘం ఎలాగుండాలి శ్రవణం. దేవుని ఆలయం అంటే బిల్డింగ్ కాదు. దేవుని ఆలయం అంటే సంఘం. అంటే సంఘం ఎలాగుండాలి? సంఘం అంటే మళ్ళీ నేను కదా అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి? నేను పరిశుద్ధంగా ఉండాలి. వ్యక్తిగతంగా ప్రతి అంతే అనుకోవాలి కదా. ప్రతి ఒక్కళ్ళు కూడా వ్యక్తిగతంగా ఏమనుకోవాలంటే ఇదిగో నేను సంఘంలోకి సభ్యుని కాబట్టి నేను ఎలాగ ఉండాలి? నేను పరిశుద్ధంగా ఉండాలి. నేను పరిశుద్ధంగా ఉండాలి. ఆ ఆలయము పరిశుద్ధమైనది. ఒకవేళ ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వాడిని ఏం చేస్తాడంట? వాడు పాడు చేస్తాడు. అందుకే ఆ కొరింథీలో జారత్వం జరుగుతుంది కదా. సిని గారు గుర్తొస్తుందండి. కొరింథీలో జారత్వం జరుగుతుంది. అయినా సరే వాళ్ళు ఏం చేస్తారు? వాడిని ఉంచుకుంటారా? అంతే ఉంచుకుంటారా? అంతే ఉంచుకుంటారు. అప్పుడు పౌలు వాడిని ఖండించేస్తూ ముందు వాడిని మీరు వెలివేయండి. ఎందుకంటే మీరు పులిపిండి లేని వారు కనుక ఆ పాత పులిపిండి ఏం చేయమంటాడు? తీసి పడేయండి కొత్త బుద్ధ అవటానికి. ఎందుకంటే పాడైపోద్ది. మళ్ళా సంపూర్ణంగా పాడైపోయే అవకాశం. దేవుని యొక్క పరిశుద్ధతకి ఎవరు ఆటంకం కలిగించినా, దేవుని యొక్క పరిశుద్ధతకి ఎవరు భంగం కలిగించినా సరే దేవుడు ఖచ్చితంగా వాడిని ఏం చేస్తాడంట? ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. ఎవరైనా సంఘాన్ని పాడు చేయాలని చూస్తే, ఎవరైనా దేవుని ఆలయాన్ని పాడు చేయాలని చూస్తే వాడే పడిపోతాడు అన్నమాట. అంతే. ఎదుటి వాళ్ళని పడగొట్టాలి, ఎదుటి వాళ్ళని పాడు చేయాలని ఎవరు తలంచినా సరే అది సంఘంలో కానీ లోకంలో కానీ ఎవరు పడిపోతారు తమ్ముడు? వాడే పడిపోతాడు అనమాట. ఏదో ఒక సామెత ఉంది కదా, ఒక సామెత ఉంది అనమాట. ఆకాశం వైపు ఉమ్మేసామనుకో మళ్ళీ ఎక్కడ పడుతుంట అది. కాబట్టి దాన్ని ఏదో చేదరించుకోవాలి, దాన్ని ఏదో నాశనం చేయాలని ఆకాశానికి వేసాలి. అది ఎక్కడ పడుతుంది? కాబట్టి ఎవరినో పాడు చేయాలి, ఎవరినో నాశనం చేయాలనుకుంటే తిరిగి మళ్ళీ ఏం చేస్తుంది? తిరిగి అంటే ఒక బంతిని గోడకేసి కొడితే ఎంత వేగంతో కొట్టావో తిరిగి మరలా అంత వేగంతో ఎక్కడికి వస్తుంది? తిరిగి మరలా నీ దగ్గరకు వచ్చేస్తుంది. అందుకే పాత నిబంధనలు అనేక సార్లు ఏమంటారంటే నీవు చేసినట్టే నీకును చేయబడి అంటారు. నువ్వు చేసినట్టే నీకును చేయబడినావు. నువ్వేం చేస్తావు నీకు అదే చేయబడుద్ది. యేసుక్రీస్తు అన్న మాట కూడా గుర్తొస్తుందా? నీ కొలత నీకే. మీరెట్టి కొలతతో కొలుతురో అదే కొలతతో మీకు మరలా కొలవబడ్డా. నువ్వు ఎలా కొలిచావు? ఇప్పుడు భవిష్యత్తులో నీకు అలాంటి కొలత ఉండబోతుంది. కాబట్టి కొంచెం ఆలస్యమైంది అంతే. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటకు వస్తాడా? వేరే పంటకు వస్తాడా? ఇప్పుడు మిర్చి వేసాడు రైతు, మొక్కజొన్నకు వస్తాడా? 4 నెలలు అయిన తర్వాత ఎలాగొస్తాడు? మరి మనం చూపుల్లో కానీ, మాటల్లో కానీ, క్రియల్లో కానీ ఏదైతే విత్తుకుంటూ పోతున్నామో నెక్స్ట్ మనం ఏం చేస్తామండి? ఖచ్చితంగా వస్తాం. కాకపోతే కొంచెం ఆలస్యం కావచ్చు అంతే. ఇప్పుడు కొన్ని రకాల పంటలు నెలకు వచ్చే పంట ఉంది, 3 నెలలకు వచ్చే పంట ఉంది, 6 నెలలకు వచ్చే పంట ఉంది, సంవత్సరానికి వచ్చే పంట ఉంది కదా. అంటే దాన్ని విత్తనాన్ని బట్టి అనమాట, పంటను బట్టి. అలాగే చేసిన వెంటనే పంటకు వస్తారా? కొయ్యరు. చేసిన వెంటనే ఏ మనిషి కొయ్యడు. కానీ ఖచ్చితంగా కోస్తాడా? కొయ్యడా? ఖచ్చితంగా కోస్తాడు అనమాట. కాబట్టి దేవుని ఆలయాన్ని పాడు చేయాలని చూసారనుకో దేవుడు వారిని పాడు చేస్తాడంటాడు. ఆలయం ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి, క్రమశిక్షణగా ఉండాలంటాడు దేవుని ఆలయం కూడా. ఒకసారి ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం చూడు. ఒకసారి గతంలో మనం చదివాం కదా. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం చదువు ఒకసారి. 5వ అధ్యాయం 1వ వచనం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు అంటే దేవుని ఆలయంలో నీ ప్రవర్తన ఎలా ఉండాలి?
మీ కంపెనీలో క్రమశిక్షణ చర్య తీసుకుంటారా కోట? క్రమశిక్షణ తప్పారనుకో మేషే గారు, కంపెనీ చర్య తీసుకుంటుందా? స్కూలు, ఏ వ్యవస్థ అయినా కదా, ఏ వ్యవస్థ అయినా సరే క్రమశిక్షణ లేదనుకో ఏం చేస్తుంది ఆ వ్యవస్థ? ఖచ్చితంగా చర్య తీసుకుంటుంది. ఖచ్చితంగా చర్య తీసుకుంటుంది. 10 గంటలకు డ్యూటీ కోట, 11ంటికి వెళ్తే ఎండి ఏమన్నాడా? సీను గారు ఏమన్నాడంటే 10 గంటలకు నువ్వు అక్కడ ఏమంటారు టంబు వేయాలి. 11ంటికి వెళ్తే అంటే మరి ఇక్కడ ఆరాధనకి ఎన్ని గంటలకి? మరి తర్వాత వచ్చేస్తే అంటే ఇక్కడ క్రమశిక్షణ లేదనమాట. ఇక్కడ క్రమశిక్షణ లేదు అంటే స్కూల్లో అయితే మాత్రం స్కూల్లో క్రమశిక్షణ. ఎండి ముందు ఫోన్ మాట్లాడతారండి మీరు? అంటే ప్రతిదీ కూడా దేవుని యొక్క మందిరం ఎలాగ ఉండాలంటే ఒక క్రమశిక్షణ. డ్యూటీ చేసినంత టైం ప్రకారం డ్యూటీ చేయాలా? ఒకవేళ ఏదైనా పని ఉందని మధ్యలో డ్యూటీ ఆఫీస్ వెళ్ళిపోతావు నువ్వు? వెళ్ళు. 8 గంటల డ్యూటీ అంటే 8 గంటలు డ్యూటీ చేయాలా? 10 గంటలు అంటే 10 గంటలు చేయాలి. సార్ మధ్యలో నాకు పని సార్ వెళ్ళొస్తారంటే దేవుని యొక్క మందిరంలో కూడా ఆయన ఆలయం కూడా ఎలా ఉండాలంటే ఒక క్రమశిక్షణ ఉండాలి. ఆయన పరిశుద్ధతకు ఆటంకం కలిగిందనుకో దేవుడు ఎంత మాత్రం అంగీకరించాడు. అందుకే నాదాబు అబీహును దేవుడు ఏం చేశాడు? యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక ఆయన సన్నిధికి తేగా ఆయన సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని ఏం చేసిందంట? కాల్చి వేసింది. ఒకరోజు మోషే కూడా బండతో మాట్లాడమంటే మోషే బండ ఏం చేశాడు? కొట్టాడు. అప్పుడు దేవుడు ఏమంటాడు? నీవు నా పరిశుద్ధతను సన్మానించలేదు, నా పరిశుద్ధతకు నువ్వు భంగం కలిగించావు. అంటే దేవుని యొక్క పరిశుద్ధతకు భంగం కలిగితే, ఆటంకం కలిగితే దేవుడు ఖచ్చితంగా చర్య తీసుకుంటాడు. ఒక మాట చదివి ఇంకొక మాట చెప్తాను, మిమ్మల్ని తీసుకెళ్ళిన 90 కీర్తన గ్రంథం చూడ ఒకసారి. 93వ కీర్తనలో ఒక అద్భుతమైన మాట. 93వ కీర్తన 5వ వచనం. 93వ కీర్తన 5వ వచనం. నీ శాసనములు ఎన్నడను తప్పిపోవు, యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలం. కొంతమంది తాగి కూడా వాక్యం బోధిస్తున్నారంట. కొంతమంది సిగరెట్లు తాగి ఆరాధనలో పాటలు పాడతారంటే, ప్రార్థన చేస్తారంట. అవంటే అలవాట్లు. ఒకసారి మనం కూడా నోరు పడేసుకుంటే బూతులు తిట్టారా? మరి బూతులు తిట్టేసి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తే దేవుని మందిరం ఎలా ఉండాలంటే ఇక్కడ పరిశుద్ధత. దేవుని మందిరం అంటే ఎవరు? మరలా అందరూ నువ్వు ఒకడవు కాదా? అంటే నువ్వు ఎలా ఉండాలి మరి? నీ దేహాన్ని నీకు నచ్చినట్లు ఉపయోగించుకొని, నీ దేహాన్ని నీకు నచ్చినట్లు పాడు చేసుకొని, నీకు నచ్చిన అలవాట్లు, నీకు నచ్చిన మాటలు, నీ దేహాన్ని నీకు నచ్చినట్లు ఉపయోగించుకుంటూ దేవుని మందిరంగా ఉంటావా నువ్వు? నేను పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకోను. నీళ్ళు ఎలా ఉంచుకుంటావు నువ్వు? నీళ్ళైతేనే పరిశుభ్రంగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. మరి దేవుని ఇల్లు అయితే, దేవుని ఆలయం అయితే అది ఎలాగున్నాయం కాదు. ఎలా మాట్లాడినా, ఏం చూసినా, ఏం చేసినా, ఏం తిన్నా, ఏం తాగినా ప్రార్థనేనండి. అది ఏంటి అర్థం? ఏంటి ప్రార్థన అంటే లోకము అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి అప్పుడు? అందుకే యేసు ఏమన్నాడు? లవోదిక సంగతి ఏమన్నాడురా? నువ్వు చల్లగానైనాను, నువ్వు వెచ్చగానే, నువ్వు ఎటుగా ఉన్నావు, నువ్వు పరిశుద్ధత. దేవుని ఆలయం పరిశుద్ధత. చివరిగా దేవుని ఆలయములో సేవ చేసే సేవకులు పరిశుద్ధులుగా ఉండాలి. ఇంటికి ఎవరు వీళ్ళు?
ఒకసారి బోర్డు కలిసి చూడండి. మనం నేర్చుకున్న పాఠం ఏంటి ఈరోజు? దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అనే మాటకు అర్థం ఏంటి? ప్రత్యేకింపబడిన వాడు లేదా పాపము లేనివాడు. దేవుడు పరిశుద్ధుడని ఎవరు చెప్పారు? తనకు తానుగా చెప్పుకున్నారు. 2 ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు వారు చెప్పారు. 3 ఎవరు చెప్పారు? దూతలు చెప్పారు. 4 అక్కడ ఎవరు చెప్పారు? ఉదయించబడిన ఆత్మలు చెప్పుకున్నారు. దేవుని నామం ఎలాంటిది? పరిశుద్ధమైనది. 3 దేవుని యొక్క నివాస స్థలం ఎలాంటిది? పరిశుద్ధమైనది. 4 దేవుని యొక్క ఆలయం కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. 5 దేవుని ఆలయంలో సేవ చేసే సేవకుడు కూడా ఎలా ఉండాలి? దేవుని ఆలయంలో సేవ చేసే వాళ్ళు అంటే ఎవరికి? నేను ఒక్కడేనా? నువ్వే అంటావా తమ్ము తీసి? పాత నిబంధనలో దేవుని ఆలయంలో సేవ చేసే సేవకులు ఎవరు? పాత నిబంధనలో యాజకులు. ఎవరో లేవి గోత్రికులైన యాజకులు. ఇప్పుడు యాజకులు మార్చబడ్డారా? వాళ్ళేనా? యాజకులు మార్చబడిన ఎడల అంటాడు కదా, యాజకులు మార్చబడ్డారు. కాబట్టి ఇప్పుడు ఆ యాజకులు అంటే ఎవరు? క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన వాళ్ళందరూ. నేను ఒక్కనే కాదు యాజకుడిని, మీరు కూడా యాజకులు అనమాట. అందరూ యాజకులు. అంటే దేవుని సేవ చేసే సేవకులు ఎవరంటే, ఆలయం సేవకులు ఎవరంటే క్రీస్తులోనికి బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరూ. అందులో స్త్రీ పురుషులైన భేదం ఉంటుందా? ఉండదు. అండ్ ఈరోజు మనం అందరం కూడా ఆయన ఆలయంలో సేవ చేసే సేవకులు. ఈ సేవకులు ఎలా ఉండాలి మరి? నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే నువ్వు యాజకత్వం చేయట్లేదా? కోట కాదా జరగదు? వాక్యపట్నం చదివావు ఇందాక. వాక్యపట్నం చదివావంటే నువ్వు యాజక సేవ చేసినట్లు కదా? పాటలు పాడావు, స్తుతి యాగం కదా అది? ప్రార్థన చేసావు, ధూపం కదా అది? నేను వాక్యం చెప్పాను, ప్రార్థన చేశాను, కానుకలు ఇవి కూడా అర్పణలు కదా, సేవ కదా అది? అంటే సంఘంగా కూడుకొని మనం చేసే ప్రతిది కూడా అది యాజక సేవ అనమాట. ఈ యాజక సేవ చేసే సేవకులు ఎలా ఉండాలి? వాళ్ళు కూడా పరిశుద్ధంగా ఉండాలని గ్రంథము తేటగా మాట్లాడుతున్నట్లు మనం చూడవచ్చు. అందుకే లేవి కాండలో మొట్టమొదటి మాట్లాడుతుంది కదా, నేను పరిశుద్ధుడైనాను కనుక మీరు ఎలా ఉండాలి? అదిగో మీరు కూడా పరిశుద్ధులుగా. నేను పరిశుద్ధులు కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉండాలి. చదువుదాం అన్నమాట. మా పేతురు రాసిన మొదటి పత్రిక ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. వాక్యం పట్టించాం దాన్ని మనం మళ్ళా చదువుతాం. 14 వచనం చదువు ఒకసారి. 1:14. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులైనడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో. అంటే అదేంటి? ఏం దశ అది? ఏం దశ అది? చూసారా మేష్ గారు అక్కడ? మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. అజ్ఞాన దశ ఏదది? అజ్ఞాన దశ బాప్తిస్మమునకు ముందు, క్రీస్తునికి రాకముందు. అది ఎలాంటి దశ అంటాడు అక్కడ? అజ్ఞాన దశ. అది మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులయ్యుండుడే. దేవుడు పరిశుద్ధుడు. దేవుని ఆలయంలో సేవ చేసే వాళ్ళు కూడా ఎలా ఉండాలంటే పరిశుద్ధులు. దేవుణ్ణి అంగీకరించిన వాళ్ళు, యేసు దేవుని కుమారుని ఒప్పుకొని క్రీస్తునికి బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండాలంటే పరిశుద్ధులుగా ఉండాలి. అసలుకి సువార్త వలన మనల్ని పిలిచింది కూడా ఎందుకు తమ్ముడు? ఒకటి ఫిల్ చేస్తారా? 1 కొరింథీ పత్రిక చూడొద్దు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో జరా చెప్తావు అన్నమాట. అసలు మనల్ని పిలిచింది కూడా ఎందుకు? కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు అంటే ఈరోజు ఇక్కడ కూర్చుని మనం అందరం కూడా పిలువబడ్డాం. ఎందుకు పిలువబడ్డాం? పరిశుద్ధులుగా ఉండటానికే మనం పిలువబడ్డాం. పరిశుద్ధత లేకుండా ఎవడనో ప్రభువుని చూడడు. పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా ప్రభువుని చూసే అవకాశము లేనిది అనమాట. కాబట్టి మనం ఏం చేయాలంటే సమస్త ప్రవర్తనలో మనము పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులకు తగినట్లుగా బ్రతకాలి. మనం పరిశుద్ధులకు తగినట్లుగా బ్రతకాలి. మీ చిన్ననాటి స్నేహితుడు కలెక్టర్ అయ్యాడు. నేను ముగించేస్తాను చివరి ఒక మాట చెప్పి. మీ చిన్ననాటి స్నేహితుడు కలెక్టర్ అయ్యాడు. ఒకప్పుడు మీతో కలిసి గాలికి తిరిగి ఆటలు పాటలాడి కలెక్టర్ అయిపోయాడు. ఒకరోజు
మీ ఊరు వచ్చేసాడు, లేకుంటే ఇంటికి వచ్చేసాడు. ఇప్పుడు ఎంతకీ ఆ కలెక్టర్కి అతను తగినట్లుగా ప్రవర్తిస్తాడా? ఇప్పుడు అతను హోదాకి తగినట్లుగా, తన స్థితికి తగినట్లుగానే ప్రవర్తిస్తాడా? తన స్థితిని ఏమైనా తగ్గించుకుంటాడా? హోదా తగ్గనీడు, ఎక్కడికి వచ్చినా సరే లేకుంటాడు అనమాట. హోదా తగ్గనీయకుండా ఏం చేస్తాడంటే అదిగో తన పదవికి తగ్గినట్లుగా, తన హోదాకి తగినట్లుగా నడుచుకుంటాడు అనమాట. అలాగే ఈరోజు మనం కూడా ఏం చేయాలంటే పరిశుద్ధులకు తగినట్లుగా నడుచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే పరిశుద్ధులకి ఇది తగినది, ఇది పరిశుద్ధులకి ఇది తగదు. ఒక మాట చివరి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 3-4 వచనాలు. మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతయే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. నీ స్థితికి, నీ హోదాకి తగినట్లుగా నువ్వు నడుచుకోవాలి. క్రైస్తవుడా, నువ్వెవరివి? నువ్వు పరిశుద్ధుడివి. పరిశుద్ధుడు ఎలా నడుచుకోవాలి? పరిశుద్ధునికి తగినట్లుగా. నీకు తగదిది, నీకు తగదు. నువ్వు ఇలా మాట్లాడటం తగదు, ఇలా ప్రవర్తించడం తగదు, ఇలా నడుచుకోవడం నీకు తగదు. ఎందుకంటే నీ స్థితి వేరు. కింద 4వ వచనం కూడా చదువు. అక్కడ 3 చదివా, ఇప్పుడు 4వ వచనం. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలెను గాని భూతులైనను ఓకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. అసలు నీకు తగదరా బాబు. నీ స్థితి, నీ హోదా వేరే, నీ అంతస్తు వేరే. నువ్వు దేవుని కుమారుడివి, నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు పరలోకపు సంబంధివి. నువ్వు ఇది నీకెంత మాత్రం తగదు, నీకెంత మాత్రం తగదు. కాబట్టి దేవుడు ఎలాగైతే పరిశుద్ధుడు, దేవుడిని అంగీకరించిన ప్రతి వ్యక్తి కూడా ఎలా ఉండాలంటే సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులుగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ముగించేస్తున్నాను. దేవుడు పరిశుద్ధుడు అనే పాటను మనం నేర్చుకుంటాం. కాబట్టి దేవుడు ఎలా తెలుసుకోవాలి? యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటున్న బట్టి ఆనందించాలి. నన్ను పరిశీలనగా తెలుసుకోవాలి. కేవలం దేవుని పేరు తెలుసుకోవటం కాదు, కేవలం దేవుడు ఉన్నాడు అని తెలుసుకోవటం కాదు, కానీ ఆయన స్వభావం మనకి అర్థం కాదు. దేవుడు ఎలాంటి వాడు? ఆయన పరిశుద్ధుడు. తనకు తానుగా చెప్పుకున్నట్లు యేసుక్రీస్తు వారు కూడా పరిశుద్ధమైన తండ్రి. అలాగే దూతలు కూడా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని కొనియాడటం, ఆ ఉదయించబడిన ఆత్మను కూడా పరిశుద్ధుడా అని పిలవటము. దేవుని నామం కూడా ఎలాంటిది? పరిశుద్ధమైనది, పూజింపదగింది. ఆ నామాన్ని ఎవరు కూడా వ్యర్థంగా ఉచ్చరించకూడదు. అలాగే దేవుని యొక్క నివాస స్థలం కూడా ఎలాంటిది? నేను పరిశుద్ధమైన స్థలంలో నివసించువాడను. అలాగే దేవుని యొక్క ఆలయం కూడా ఎలాంటిది? అదిగో పరిశుద్ధమైనది. ఆలయం పరిశుద్ధమైనది. ఆలయం అంటే ఏంటిది? సంఘం. ఆలయం అంటే సంఘం. సంఘం పరిశుద్ధంగా ఉండాలి. అలాగే దేవుని ఆలయంలో సేవ చేసే సేవకులు ఎలా ఉండాలి? మరి ఎలాగున్నా పర్లేదా? ఎలాగున్నా పర్లేదు, కుదరదు. ఆలయంలో పనిచేసేవాళ్ళు ఖచ్చితంగా అందరూ కూడా ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండవలసిన అవసరం ఉంటుంది. అలానే మనం పరిశుద్ధతను కొనసాగిస్తూ దేవుని బిడ్డలుగా బ్రతకాల్సిందిగా మిమ్మల్ని హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. మీ అందరూ కూడా ఉన్నదాం.